హాయ్ గైస్, ఈరోజు వీడియోలో మనం స్టింగ్ అనే మూవీ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. ఇదొక హర్రర్ థ్రిల్లర్ సినిమా. మీరు ఈ మూవీని చూడాలి అనుకుంటే ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది, చూసేసేయండి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ గైస్, మీరు ఈ వీడియో అంతా చూసేసాక మీకు కానీ మా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ మన వీడియోని మీలాగే మూవీ ఎక్స్ప్లెనేషన్స్ వినే మీ ఫ్రెండ్కి కానీ ఫ్యామిలీ మెంబర్కి కానీ షేర్ చేయండి. స్టోరీ అంతా వినేశాక ఈ మూవీ మీద మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. ఇక లేట్ చేయకుండా మనం మూవీలోకి వెళ్ళిపోదాం. ఓపెన్ చేస్తే హెల్గా అనే ముసలావిడ ప్రశాంతంగా కుర్చీలో కూర్చుని టీవీ చూస్తూ ఒక స్వెటర్ని కుడుతుంటది. ఆ సమయంలో ఇంటి గోడల నుంచి కాస్త విచిత్రంగా శబ్దాలు వస్తుంటాయి. ఆ శబ్దాలను విన్న హెల్గా ఒక్కసారిగా భయపడిపోయి వెంటనే ఫ్రాంక్ అనే ఎక్స్టర్మినేటర్కి ఫోన్ చేస్తుంది. మా ఇంటి గోడల్లోంచి విచిత్రంగా సౌండ్స్ వస్తున్నాయి, మీరు ఇక్కడికి త్వరగా వచ్చి అవేంటో ఒకసారి చెక్ చేయండి అని హెల్గా అంటది. మేబీ అవి ఎలుకలై ఉండొచ్చు, నేను వచ్చి వాటి సంగతి చూస్తానని ఫ్రాంక్ అంటాడు. చెప్పినట్టుగానే కొన్ని క్షణాల్లోనే ఫ్రాంక్ లొకేషన్కి చేరుకుంటాడు. అక్కడ బగ్ బ్రదర్స్ యొక్క వ్యాన్ కూడా ఉండడంతో నా ఏరియాలో వీళ్ళకేం పని అని ఫ్రాంక్ కాస్త ఫ్రస్ట్రేట్గా ఫీల్ అవుతాడు. ఫ్రాంక్ బిల్డింగ్లోకి వెళ్ళి హెల్గాతో మాట్లాడుతూ, మీరు బగ్ బ్రదర్స్ కంపెనీకి ఎందుకు ఫోన్ చేశారు? వాళ్ళు నిజమైన బ్రదర్స్ కాదు, నిజానికి వాళ్ళు జైల్లో ఉండాల్సిన క్రిమినల్స్. ఒకసారి వాళ్ళు జైలుకి కూడా వెళ్ళొచ్చారు, ఇంకోసారి వాళ్ళని పనికి పిలవకండి, వాళ్ళు మీ వస్తువులను కూడా దొంగతనం చేస్తారని అంటాడు. అప్పుడు హెల్గా, నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు, నేను ఎవరికి ఫోన్ చేయలేదు, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావని అంటది. అంటే హెల్గాకి డిమెన్షియా అనే డిజార్డర్ ఉంటుంది. అందువల్ల తను కొన్ని క్షణాల క్రితం జరిగిన విషయాల్ని కూడా వెంటనే మర్చిపోద్ది. మీ గోడల నుంచి విచిత్రంగా సౌండ్స్ వస్తున్నాయని ఫోన్ చేసి పిలిచింది నువ్వేగా అని ఫ్రాంక్ గుర్తు చేస్తాడు. అదే సమయంలో లోపల నుంచి మరోసారి విచిత్రంగా శబ్దాలు రావడంతో, అవును, మా గోడల నుంచి శబ్దాలు వస్తున్నాయని హెల్గా అంటది. సరిపోయిందిరా బాబు అని అనుకుని ఫ్రాంక్ లోపలికెళ్ళి అక్కడంతా ఎలుకల కోసం చెక్ చేస్తుంటాడు. అప్పుడు తనకి ఎలుకలు కాదు, కొనప్రాణంతో రక్తపు మడుగుల్లో కొట్టుమిట్టాడుతున్న బగ్ బ్రదర్స్ యొక్క ఏజెంట్ కనిపిస్తాడు. ఏంట్రా వీడికి ఏమైందని అనుకుంటూ ఫ్రాంక్ ఒక్కసారిగా భయపడిపోతాడు. ఆ సమయంలో ఒక విచిత్రమైన క్రియేచర్ సడన్ ఎంట్రీ ఇచ్చి ఫ్రాంక్ పై అటాక్ చేసి తనని వెన్స్లోకి లాక్కెళ్ళిపోద్ది. ఆ సీన్ చూసిన హెల్గా ఒక్కసారిగా భయపడిపోతుంది. బట్ తన ఆ విషయాన్ని కొన్ని క్షణాల్లోనే మర్చిపోయి మళ్ళీ ప్రశాంతంగా కుర్చీలో కూర్చొని టీవీ చూస్తుంది. అసలు ఆ క్రియేచర్ ఏంటి, అది మనుషుల్ని ఎందుకు తింటుందో తెలుసుకోవాలంటే మనం 4 రోజులు వెనక్కి వెళ్లాల్సిందే. 4 రోజుల క్రితం అంతరిక్షంలో నుంచి ఒక విచిత్రమైన గుడ్డు ఒకటి భూమిపై పడిద్ది. అది ఏ అడవిలోనో ఎడారిలోనో ల్యాండ్ అవ్వకుండా సరిగ్గా హెల్గా నివసిస్తున్న అపార్ట్మెంట్లోనే ల్యాండ్ అవుద్ది. ఆ గుడ్డు యొక్క ఫోర్స్కి కిటికీ అద్దాలు కూడా పగిలిపోతాయి. అండ్ ఆ గుడ్డులోంచి ఒక విచిత్రమైన సాలెపురుగు బయటకు వస్తుంది. హెల్గా నివసిస్తున్న అపార్ట్మెంట్కి గంటర్ అనే ఆవిడ ఓనర్గా ఉంటుంది. హెల్గా, గంటర్ అక్కా చెల్లెలు. గంటర్ దగ్గర చాలా రకాల బొమ్మలు ఉంటాయి. తన బొమ్మల్ని దొంగతనం చేసేందుకు చార్లెట్ అనే అమ్మాయి సీక్రెట్గా వెన్స్లో పాక్కుంటూ గంటర్ యొక్క స్టోర్ రూమ్లోకి చేరుకుంటుంది. అక్కడ టేబుల్పై ఉన్న బొమ్మని చార్లెట్ దొంగతనం చేయబోతుండగా చార్లెట్ చేతి మీద అంతరిక్షం నుంచి వచ్చిన సాలెపురుగు వాలిద్ది. చార్లెట్కి ఇలాంటి విచిత్రమైన జంతువుల మీద కాస్త ఇంట్రెస్ట్ ఉంటుంది. సో చార్లెట్ ఆ సాలెపురుగుని చెక్ చేస్తుండగా ఎవరు లోపల అని అరుస్తూ గంటర్ స్టోర్ రూమ్లోకి వస్తుంటుంది. గంటర్ వస్తుండడంతో చార్లెట్ అక్కడున్న బొమ్మని అండ్ అలాగే సాలెపురుగుని కూడా తీసుకుని వెన్స్లో పాక్కుంటూ ఫాస్ట్గా తన బెడ్రూమ్లోకి వెళ్ళిపోద్ది. చార్లెట్ ఆ సాలెపురుగుని ఒక గ్లాస్ జార్లో వేసి దానికి స్టింగ్ అనే పేరు పెట్టిద్ది. చార్లెట్ తన బొమ్మల్ని దొంగతనం చేసిందని గంటర్కి అర్థమై తన కోపంతో ఈతన్ దగ్గరికి వెళ్తుంది. మీ అమ్మాయి ఊరకే నా బొమ్మలన్నింటినీ దొంగతనం చేస్తుంది, ఈరోజు తను మా కిటికీ అద్దాలని కూడా పగలగొట్టింది, నువ్వు ఆ కిటికీ సరిచేస్తావా లేదా అని అంటూ గంటర్ ఈతన్పై గొడవ పడిద్ది. మీ కిటికీ అద్దాలని పగలగొట్టాల్సిన అవసరం చార్లెట్కి ఏముంది, తను ఆ పని చేసుండదని ఈతన్ అంటాడు. కానీ గంటర్ మాత్రం తన మాటల్ని పట్టించుకోదు. ఈతన్ చార్లెట్ యొక్క స్టెప్ ఫాదర్. ఈతన్ చార్లెట్ దగ్గరికి వెళ్ళి ఎవరో గంటర్ వాళ్ళ స్టోర్ రూమ్ విండోని పగలగొట్టారు అండ్ తన బొమ్మ కూడా ఒకటి కనిపించడం లేదంట, ఆ పని చేసింది నువ్వేనా అని అడుగుతాడు. నేను అసలు నా రూమ్లో నుంచి ఎక్కడికి వెళ్ళలేదు, ఆ పని చేసింది నేను కాదు, అయినా నాకు బొమ్మలంటే ఇష్టం కూడా లేదని చార్లెట్ అంటది. సరే, నువ్వు గంటర్కి కాస్త దూరంగా ఉండని చెప్పి ఈతన్ తన దగ్గర నుంచి వెళ్ళిపోతాడు. ఈతన్కి పెద్ద కామిక్ రైటర్ అవ్వాలని కోరిక ఉంటుంది. కానీ ఫ్యామిలీని పోషించేందుకు డే టైంలో బిల్డింగ్ సూపర్వైజర్గా పార్ట్ టైం వర్క్ చేస్తూ ఓన్లీ నైట్ టైం మాత్రమే కామిక్స్ డ్రా చేస్తుంటాడు. కొంచెం సేపటి తర్వాత ఈతర్ చార్లెట్ని పిలిచి, నాకు కాస్త ఇంపార్టెంట్ వర్క్ ఉంది, నా వర్క్ కంప్లీట్ అయ్యే వరకు నువ్వు లియంని జాగ్రత్తగా చూసుకొని చెప్తుంది. లియంకి బేబీ సిట్టింగ్ చేయడం చార్లెట్కి ఇష్టం ఉండదు. బట్ ముఖం మీదనే నో చెప్పలేక సరే చూసుకుంటాలే అని చార్లెట్ అంటది. సో ఈతర్ లియంని చార్లెట్కి అప్పగించి ఆఫీస్ రూమ్కి వెళ్తుంది. కట్ చేస్తే స్టింగ్ ఆకలితో ఉందేమో అని అనుకుని చార్లెట్ 2 బొద్దింకల్ని జార్లో వేస్తుంది. పాపం అది ఎప్పటి నుంచి ఆకలితో ఉందో, బొద్దింకల్ని జార్లో వేయడమే ఆలస్యం, స్టింగ్ వాడిని లపక్కిన తినేస్తుంది. అది చూసిన చార్లెట్ వావ్ అని ఆశ్చర్యపోద్ది. ఈతన్ తన డే టైం వర్క్ కంప్లీట్ చేసేసి టైర్డ్గా ఇంటికి వస్తాడు. అప్పుడు హీతర్ లియంని ఈతన్కి అప్పచెప్పి, నేను వెళ్ళి మా అమ్మని పడుకోబెట్టొస్తా అని హీతర్ హెల్గా దగ్గరికి వెళ్తుంది. ఆ సమయంలో హెల్గా, గంటర్ టీవీ చూస్తుంటారు. హీతర్ గంటర్ని పలకరించి హెల్గాని తీసుకెళ్లి బెడ్పై పడుకోబెట్టిద్ది.
హెల్గా హీథర్తో మాట్లాడుతూ, నేను మీ పాప కోసం ఒక స్వెటర్ని రెడీ చేశా, అది టేబుల్ డ్రాయర్లో ఉంది, వెళ్ళేటప్పుడు దాన్ని తీసుకెళ్ళని అంటది. సరే నేను తీసుకెళ్తా, నువ్వు ప్రశాంతంగా పడుకో అని చెప్పి హీథర్ అక్కడి నుంచి స్వెటర్ తీసుకుని హెల్గా దగ్గర నుంచి ఇంటికి వచ్చేస్తుంది. హీథర్ ఆ స్వెటర్ని చార్లెట్కి ఇస్తుంది. కానీ ఆ స్వెటర్ నుంచి మాత్ బాల్స్ యొక్క వాసన వస్తుండడంతో చార్లెట్ దాన్ని తీసుకునేందుకు అంతగా ఇంట్రెస్ట్ చూపించదు. సరే తీసుకుందాంలే అన్నట్టుగా ఏదో అలా తీసుకుంటుందంతే. కొంచెం సేపటి తర్వాత అందరూ ప్రశాంతంగా నిద్రపోతుండగా గ్లాస్ జారుకున్న మూతని ఓపెన్ చేసుకుని స్టింగ్ జార్ నుంచి బయటకు వస్తుంది. అది ఆహారం కోసం వెతుక్కుంటూ వెంట్స్లోకి ఎంటర్ అవుద్ది. అప్పుడు దానికి గంటర్ పెంచుకుంటున్న బిగ్ సైజ్ ప్యారెట్ ఒకటి కనపడిద్ది. ఇంకేముంది, స్టింగ్ వెంటనే ప్యారెట్ దగ్గరికి వెళ్ళి దాని అవయవాలన్నింటినీ మెల్ట్ చేసుకుని తింటది. మరుసటి రోజు ఉదయం ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉండగా గంటర్ ఒక్కసారిగా భయంతో గట్టిగా అరుస్తుంది. ఏంట్రా బాబు ఏమైందనుకుని ఈతన్ వెంటనే గంటర్ దగ్గరికి వెళ్తాడు. తీరా చూస్తే గంటర్ పెంచుకున్న బిగ్ సైజ్ ప్యారెట్ దారుణంగా చనిపోయి ఉంటుంది. అది ఎలా జరిగిందని ఈతన్ అడగ్గా దీనికి కారణం ఎలుకలై ఉండొచ్చు, నువ్వు వెంటనే ఫ్రాంక్కి ఫోన్ చేయని గంటర్ అంటది. కట్ చేస్తే ఫ్రాంక్ లొకేషన్కి చేరుకుని ప్యారెట్ యొక్క డెడ్ బాడీ చూసి షాక్ అయిపోతాడు. దీన్ని చంపింది ఎలుకలేనంటావా అని గంటర్ ఫ్రాంక్ని అడిగిద్ది. ఎలుకలు తమ ఆహారాన్ని ఈ విధంగా మెల్ట్ చేసుకుని తినవు, దీన్ని చంపింది ఏదో కానీ మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలని ఫ్రాంక్ అంటాడు. వెన్స్ దగ్గర రక్తపు మరకలు ఉండడంతో మేబీ ప్యారెట్ని చంపింది లోపల ఉందేమో అని అనుకుని ఫ్రాంక్ వెన్స్ని ఓపెన్ చేస్తాడు. తీరా చూస్తే లోపల కూడా రక్తపు మరకలు ఉంటాయి. సో బగ్స్ ఏమైనా ఉంటే చనిపోతాయన్న ఉద్దేశంతో ఫ్రాంక్ సమ్ కైండ్ ఆఫ్ స్మోక్ బాంబ్ని వెన్స్లోకి విసిరేస్తాడు. అలాగే బిల్డింగ్ అంతటిని ఒకసారి నీట్గా స్ప్రే చేస్తే మీకే మంచిదని ఫ్రాంక్ అనడంతో సరే అలాగే చేయని గంటర్ అంటది. చార్లెట్ తన మొబైల్లో క్యాట్ వీడియోస్ చూస్తుండగా క్యాట్స్ ఏ విధంగా అయితే సౌండ్ చేస్తాయో సేమ్ స్టింగ్ కూడా అదే విధంగా సౌండ్స్ చేస్తుంది. అప్పుడే చార్లెట్కి అర్థమైద్ది తన దగ్గరున్న సాలెపురుగు కొన్ని రకాల శబ్దాలను కూడా మిమిక్ చేయగలదని. నిన్న రాత్రి కేవలం ఒక ప్యారెట్ని తిన్నందుకే స్టింగ్ స్మాల్ సైజు నుంచి మీడియం సైజుకి చేరుకుంటుంది. చార్లెట్ కొన్ని బొద్దింకల్ని ఆహారంగా వేయబోతుండగా తన స్వెటర్లోని మాత్ బాల్ ఒకటి పొరపాటున స్టింగ్ దగ్గర పడిద్ది. నిజానికి విచిత్రమైన సాలిడ్కి మాత్ బాల్స్ అంటే చాలా భయం, అంటే దాని వీక్నెస్ మాత్ బాల్స్ అనమాట. సో స్టింగ్ భయంకరంగా శబ్దం చేస్తూ మాత్ బాల్ నుంచి దూరంగా పారిపోయేందుకు ట్రై చేస్తుంటుంది. సో చార్లెట్ ఆ మాత్ బాల్ని స్టింగ్ దగ్గర నుంచి వెంటనే తీసేస్తుంది. దాంతో అది కామైపోతుంది. బిల్డింగ్లోని ప్రతి రూమ్ని నీట్గా స్ప్రే చేస్తూ ఫ్రాంక్ చార్లెట్ రూమ్కి చేరుకుంటాడు. చార్లెట్ ఫ్రాంక్తో నా రూమ్లో స్ప్రే చేయొద్దు, అలా స్ప్రే చేయడం నా పెట్కి నచ్చదని చెప్పి చార్లెట్ తనకి స్టింగ్ని చూపిస్తుంది. ఏంట్రా ఇది ఎలా ఉందని అనుకుంటూ ఫ్రాంక్ స్టింగ్ వైపు చూస్తుండగా అది ఫ్రాంక్పై అటాక్ చేసేందుకు ట్రై చేస్తుంది. దాంతో ఫ్రాంక్ ఒక్కసారిగా భయపడిపోతాడు. మేబీ నువ్వు నా పెట్కి నచ్చనట్టుందని చార్లెట్ అంటది. స్పైడర్స్ని పెంచుకోవడం మంచిది కాదు, ఇవేమీ పెట్స్ కాదు, వీటికి తెలిసిందల్లా చంపడం తినడం మాత్రమే అని చెప్పి ఫ్రాంక్ అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు. కానీ చార్లెట్ మాత్రం ఫ్రాంక్ మాటల్ని పట్టించుకోదు. కట్ చేస్తే నిన్న రాత్రి లాగానే ఈరోజు రాత్రి కూడా స్టింగ్ నైట్ డ్యూటీ ఎక్కిద్ది. అందరూ ప్రశాంతంగా నిద్రపోతుండగా స్టింగ్ జార్ మూతని ఓపెన్ చేసుకుని ఆహారం కోసం వెన్స్లోకి ఎంటర్ అవుద్ది. చార్లెట్ పెడుతున్న బొద్దింకలు సరిపోవడం లేదనుకుంటా. మరియా అనే ఆవిడ ప్రశాంతంగా తన అపార్ట్మెంట్లో నిద్రపోతుండగా స్టింగ్ వెన్స్ గుండా మరియా రూమ్లోకి చేరుకుంటుంది. ఆ సాలెపురుగు కాస్త విచిత్రంగా ఉండడంతో మరియా పెంచుకుంటున్న బానీ అనే పెట్ డాగ్ స్టింగ్ వైపు అదే పనిగా చూస్తూ గట్టిగా అరుస్తుంటుంది. దాని అరుపులకి మరియా నిద్ర నుంచి మేల్కొని ఏందే నీ గోలా అని అంటూ బానీని వరండాలో విడిచిపెట్టిద్ది. సరిగ్గా అప్పుడే స్టింగ్ మరియాపై అటాక్ చేస్తుంది. మరియా ప్రాణాలతో ఉండగానే స్టింగ్ తన నోట్లోకి వెళ్ళిపోయి లోపలున్న బాడీ పార్ట్స్ అన్నింటినీ తినేసి పొట్టని చీల్చుకుంటూ బయటకు వస్తుంది. దాంతో మరియా చనిపోతుంది. చార్లెట్ నివసిస్తున్న బిల్డింగ్లోనే ఎరిక్ అనే బయాలజీ స్టూడెంట్ కూడా నివసిస్తుంటాడు. ఎరిక్ ఎక్కువగా చేపలపై రీసెర్చ్ చేస్తుంటాడు. సో తన దగ్గర చాలా రకాల అక్వేరియంస్ ఉంటాయి. కేవలం గంటల వ్యవధిలోనే స్టింగ్ పెద్దగా మారుతుండడంతో ఎరిక్ దగ్గర నుంచి ఒక అక్వేరియంని తీసుకునేందుకు చార్లెట్ మరుసటి రోజు ఉదయం ఎరిక్ అపార్ట్మెంట్కి వెళ్తుంది. చార్లెట్ ఎరిక్కి స్టింగ్ని చూపించి ఇది ఎలాంటి సాలిపురుగో నాకు అర్థమవడం లేదు, నెట్లో కూడా దీని గురించి ఏ ఇన్ఫర్మేషన్ లేదు, 2 రోజుల్లోనే ఇది చాలా పెద్దదైంది, దీన్ని పెట్టేందుకు ఒక అక్వేరియం ఇస్తావా, కావాలంటే డబ్బులు కూడా ఇస్తానని చార్లెట్ అంటది. స్టింగ్ చూసేందుకు చాలా విచిత్రంగా అండ్ అన్యూజువల్గా ఉండడంతో ఎరిక్కి స్టింగ్పై డౌట్ వస్తుంది. ఎరిక్ చార్లెట్తో నా దగ్గర చాలా రకాల అక్వేరియంస్ ఉన్నాయి, వాటిల్లో ఏది కంఫర్ట్గా ఉంటుందో ఒకసారి ప్రాక్టికల్గా చెక్ చేసి మంచి అక్వేరియం నీకు ఇస్తా, కాబట్టి నీ పెట్ స్పైడర్ని కొంచెం సేపు నా దగ్గరే వదిలిపెట్టు, నువ్వు అక్వేరియం కోసం డబ్బులు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు అని ఎరిక్ అంటాడు. చార్లెట్ అందుకు ఒప్పుకొని నేను స్పైడర్ని పెంచుకుంటున్న విషయం ఎవరికీ చెప్పొద్దని అంటది. కట్ చేస్తే బానీ తమ అపార్ట్మెంట్లోకి రావడంతో దీనికి ఇక్కడేం పనని అనుకుంటూ ఈతన్ బానీని తీసుకుని మరియా అపార్ట్మెంట్కి వెళ్తాడు. తీరా చూస్తే మరియా రక్తపు మడుకుల్లో చనిపోయి ఉండడంతో ఈతన్ ఒక్కసారిగా భయపడిపోయి వెంటనే పోలీసులకి ఫోన్ చేస్తాడు. అదే సమయంలో ఎరిక్ ఈతన్కి ఫోన్ చేయడంతో విషయమేంటో తెలుసుకునేందుకు ఈతన్ ఎరిక్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు ఎరిక్ తనకి స్టింగ్ని చూపించి ఈ సాలిడ్ ఏ రకానికి చెందిందో అర్థమవడం లేదు, కానీ ఒకటి మాత్రం నిజం, ఇది ఖచ్చితంగా విషపూరితమైందే, దీన్ని పెంచుకోవడం చాలా ప్రమాదకరమని చార్లెట్ గురించి చెప్తాడు. ఇలాంటి విషపూరిత సాలెపురుగుని చార్లెట్ పెంచుకోవడం ఏంటి, అది కూడా మాకు తెలియకుండా అని ఈతన్ షాక్ అయిపోతాడు. ప్రస్తుతం స్టింగ్ యొక్క సైజు 4 ఇంతలు పెరిగిపోయి ఉంటుంది.
ఏంట్రా ఇది ఇంత పెద్దగా ఉందని ఈతన్ బిత్తరపోతాడు. ఈతన్ కోపంతో చార్లెట్ దగ్గరికి వచ్చి మాకు చెప్పకుండా ఆ విషపూరిత సాలిడ్ని ఎందుకు పెంచుకుంటున్నావంటూ బాగా అరుస్తాడు. మీరు స్టింగ్ని ఏం చేశారు, అది ఇప్పుడు ఎక్కడుందని చార్లెట్ ఏడుస్తుంది. అది మన దగ్గర ఉండడం చాలా ప్రమాదకరం, అందుకని ఎరిక్ దాన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ సేఫ్టీ దగ్గరికి తీసుకెళ్లిపోయాడని ఈతన్ అంటాడు. నా పర్మిషన్ లేకుండా దాన్ని నా దగ్గర నుంచి ఎలా దూరం చేస్తారని చార్లెట్ ఈతన్పై కోప్పడి ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోద్ది. బట్ నిజానికి స్టింగ్ ఎరిక్ దగ్గరే ఉంటుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ సేఫ్టీకి అప్పచెప్తానని అబద్ధం చెప్పి ఎరిక్ ఆ సాలెపురుగుని తన దగ్గరే ఉంచుకుంటాడు. తను దాని అక్వేరియంలో దాచిపెట్టి ఎలుకల్ని కుందేళ్లని ఆహారంగా వేస్తూ చూద్దాం నువ్వెంత పెద్దగా పెరుగుతావా అని అంటూ ఎరిక్ స్టింగ్పై రీసెర్చ్ చేయాలనుకుంటాడు. ఆ విధంగా స్టింగ్ భయంకరంగా పెద్దదవుద్ది. కట్ చేస్తే చీకటి పడిన తర్వాత స్టింగ్ అక్వేరియంని పగలగొట్టుకుని బయటకు వస్తుంది. ఇక అది వేటాడేందుకు బయలుదేరుతుంది. గంటర్ కేవలం ప్యారెట్ని మాత్రమే కాదు, ఒక పిల్లిని కూడా పెంచుతుంటుంది. అయితే అది ఇప్పుడు ఎక్కడా కనిపించకపోవడంతో గంటర్ తన పిల్లి కోసం బిల్డింగ్ అంతా వెతుకుతుంటుంది. ఆ సమయంలో వెన్స్ లోపల నుంచి పిల్లి అరుపులు వస్తుండడంతో మేబీ అది వెన్స్లోకి వెళ్ళినట్టుందనుకుని గంటర్ కూడా వెన్స్లోకి ఎంటర్ అవుద్ది. తీరా చూస్తే అక్కడ ఉన్నది పిల్లి కాదు, ప్రాణాంతకమైన స్టింగ్. అదే పిల్లిలాగా అరుస్తూ గంటర్ని వెన్స్లోకి రప్పిస్తుంది. అంత పెద్ద స్పైడర్ని చూడడం గంటర్కి అదే మొదటిసారి. గంటర్ భయంతో గట్టిగా అరవబోద్ది, కానీ ఆలోపే స్టింగ్ తనపై అటాక్ చేస్తుంది. కొంచెం సేపటి తర్వాత స్టింగ్ వెన్స్లో నుంచి బయటకు వస్తుంది. అప్పుడు దానికి ఈతన్ హీతర్లు కంటపడతారు. ఇంకేముంది, అది వాళ్ళపై కూడా దాడి చేసి ఇద్దరిని వెన్స్లోకి లాక్కెళ్ళిపోద్ది. మరోపక్క చార్లెట్ లియంకి బేబీ సిట్టింగ్ చేస్తూ మొబైల్ యూజ్ చేస్తుంటుంది. ఈతన్ హీతర్లపై స్టింగ్ అటాక్ చేయడాన్ని బానీ చూసేసి భయంతో గట్టిగా అరుస్తుంటుంది. దాని అరుపులు చార్లెట్కి వినిపించి మేబీ దీనికి ఆకలవుతుందేమో అని చార్లెట్ అనుకుంటుంది. సో తను బానీకి ఫుడ్ పెట్టేందుకు లియం దగ్గర నుంచి కిచెన్లోకి వస్తుంది. తీరా చూస్తే ఈతన్ హీతర్లు ఇంట్లో ఎక్కడా కనిపించకపోవడంతో వీరిద్దరూ ఎక్కడికి వెళ్లారని అనుకుంటూ చార్లెట్ కాస్త టెన్షన్గా ఫీల్ అవుద్ది. సరిగ్గా అదే సమయంలో వెన్స్ లోపల నుంచి విచిత్రంగా శబ్దాలు వస్తాయి. చార్లెట్ ఆ శబ్దాలను గుర్తుపట్టి వెన్స్ లోపల స్టింగ్ ఉన్నట్లుందని కనిపెట్టేస్తుంది. అయితే చార్లెట్పై అటాక్ చేసేందుకు స్టింగ్ అగ్రెసివ్గా వెన్స్ లోపల నుంచి బయటకు రాబోతుంటుంది. బట్ చార్లెట్ ఒక వుడెన్ షెల్ఫ్ని వెన్స్కి అడ్డంగా పెట్టేయడంతో స్టింగ్ తనపై అటాక్ చేయలేకపోద్ది. ఇక చార్లెట్కి అర్థమైపోద్ది స్టింగే ఈతన్ హీతర్లపై అటాక్ చేసి వాళ్ళని వెన్స్లోకి లాక్కెళ్ళిపోయిందని. స్టింగ్ తెలివిగా వెన్స్కున్న మరో మార్గం ద్వారా లియం దగ్గరికి చేరుకుని వాణ్ణి కూడా వెన్స్లోకి తీసుకెళ్లిపోద్ది. ఎలాగైనా స్టింగ్ని చంపేసి ఫ్యామిలీ మెంబర్స్ని కాపాడుకోవాలని చార్లెట్ డిసైడ్ అవుద్ది. స్టింగ్కి మాత్ బాల్స్ అంటే భయమని చార్లెట్కి ముందే తెలుసు కదా. సో చార్లెట్ తన దగ్గరున్న మాత్ బాల్స్ అన్నింటినీ పొడిగా చేసి ఆ పొడిని వాటర్ బాటిల్స్లో నింపిద్ది. అలాగే 1 బాటిల్ ఆఫ్ మాత్ బాల్ వాటర్ని చార్లెట్ తన శరీరంపై పోసుకుంటుంది. ఇక స్టింగ్ని చంపేందుకు చార్లెట్ ధైర్యంగా వెన్స్లోకి అడుగుపెట్టిద్ది. ఈ మాత్ బాల్ వాటర్ ఆ సాలిడ్కి యాసిడ్ లాగా వర్క్ అవుతాయి. కట్ చేస్తే స్టింగ్ ఎరిక్పై కూడా అటాక్ చేసి తనని సీలింగ్కి అతికించేస్తుంది. బిల్డింగ్లో నివసిస్తున్న ప్రతి ఒక్కరిపై స్టింగ్ దాడి చేస్తుంది. కానీ అది హెల్గాని మాత్రం టచ్ కూడా చేయలేకపోద్ది. ఎందుకంటే హెల్గా తన వార్డ్రోబ్లో మాత్ బాల్స్ని మెయింటైన్ చేస్తుంటుంది. సో హెల్గా వేసుకునే బట్టల్లో నుంచి మాత్ బాల్స్ యొక్క వాసన వస్తుండడంతో స్టింగ్ తనని టచ్ చేయలేకపోద్ది. స్టింగ్ ఈతన్ని వెన్స్ గోడలకి అతికించేస్తుంది. అక్కడి నుంచి తప్పించుకునేందుకు ఈతన్ గట్టిగా అరుస్తాడు. తన అరుపులు చార్లెట్కి వినిపించడంతో చార్లెట్ వెంటనే ఈతన్ దగ్గరికి వెళ్తుంది. చార్లెట్ మాత్ బాల్ వాటర్ని ఈతన్పై పోయడంతో తనకి అతుక్కుని ఉన్న స్పైడర్ వెబ్ అంతా కొవ్వొత్తిలా కరిగిపోద్ది. ఇక అక్కడి నుంచి బయటపడేందుకు వారిద్దరూ ట్రై చేస్తుండగా స్టింగ్ సడన్గా ఎంట్రీ ఇస్తుంది. దాంతో వాళ్ళిద్దరూ ఒక్కసారిగా భయపడిపోయి వెన్స్లోంచి బేస్మెంట్లోకి పడిపోతారు. స్టింగ్ ఇప్పుడు చాలా పెద్దగా భయంకరంగా రూపాంతరం చెందుంటుంది. ఇదేంటి ఇంత పెద్దగా మారిందని చార్లెట్ షాక్ అయిపోద్ది. స్టింగ్ చార్లెట్ని చంపేందుకు ట్రై చేస్తుండడంతో ఈతన్ వెంటనే మాత్ బాల్ వాటర్ని స్టింగ్పై పోస్తాడు. సో అది చార్లెట్పై అటాక్ చేయకుండా అక్కడి నుంచి పారిపోద్ది. గోడల్లోంచి విచిత్రంగా సౌండ్స్ వస్తున్నాయని హెల్గా ఫ్రాంక్కి ఫోన్ చేయడం, ఫ్రాంక్ అపార్ట్మెంట్కి చేరుకుని ఎలుకల కోసం వెతుకుతుండగా స్టింగ్ తనపై దాడి చేసి వెన్స్ గుండా తనని బేస్మెంట్లోకి పడేయడం ఇప్పుడే జరుగుతాయి. ఫ్రాంక్ భయంతో అసలు అదేంటని గట్టిగా అరుస్తాడు. అది స్టింగ్ అని చార్లెట్ అంటది. కుక్క పిల్లనో పిల్లి పిల్లనో పెంచుకోకుండా ఇలాంటి స్పైడర్స్ని పెంచుకుంటావని ఫ్రాంక్ అంటాడు. ఆ టైంలో స్టింగ్ వాళ్ళని తినేందుకు బేస్మెంట్లో అడుగుపెట్టిద్ది. ఫ్రాంక్ తన దగ్గర ఉన్న నెయిల్ గన్తో స్టింగ్పై అటాక్ చేస్తాడు. కానీ స్టింగే పైచేయి సాధించి ఫ్రాంక్ని దారుణంగా చంపేస్తుంది. స్టింగ్ నుంచి తప్పించుకునేందుకు చార్లెట్, ఈతన్ గార్బేజ్ కంపాక్టర్లోకి వెళ్తారు. సర్ప్రైజింగ్లీ ఈతన్ అండ్ లియామ్ కూడా అక్కడే స్పైడర్ వెబ్లో చిక్కుకుని ఉంటారు. వాళ్ళింకా ప్రాణాలతోనే ఉండడంతో ఈతన్ వెంటనే మాత్ బాల్ వాటర్ని వారిద్దరిపై పోస్తాడు. ఇక వాళ్ళిద్దరూ కూడా వెబ్ నుంచి బయటపడతారు. వాళ్ళ దగ్గరున్న మాత్ బాల్ వాటర్ అంతా అయిపోతాయి. ఇక స్టింగ్ ఏమైనా చూస్తూ ఊరుకుంటుందా? అది వాళ్ళని తినేందుకు భయంకరంగా సౌండ్స్ చేస్తూ ఫాస్ట్గా వస్తుంటుంది. అప్పుడు ఈతన్ తెలివిగా లోడ్ బటన్ ప్రెస్ చేస్తాడు. కానీ వైర్ అన్ప్లగ్ అయి ఉండడంతో లోడ్ కిందకి పడదు. దాన్ని ఎలాగైనా చంపేయాలని ఈతన్ ప్రాణాలకి తెగించి మరీ వైర్ని ప్లగ్ చేస్తాడు. ఆ ప్రయత్నంలో ఈతన్ కరెంట్ షాక్కి గురయ్యి స్పృహ తప్పి కింద పడిపోతాడు. మరోపక్క స్టింగ్ తమ దగ్గరికి వేగంగా వస్తుంటుంది. అలా అది లోడ్ కిందకి రాగానే చార్లెట్ లోడ్ బటన్ని నొక్కడంతో పైనున్న లోడ్ అంతా స్టింగ్పై పడిద్ది.
దాంతో స్టింగ్ చనిపోతుంది. కట్ చేస్తే వాళ్ళ నలుగురు గార్బేజ్ కంపాక్టర్లో నుంచి బయటకు వస్తారు. అంత పెద్ద ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడినందుకు వాళ్ళు నలుగురు ఆనందంతో ఒకరినొకరు హగ్ చేసుకుంటారు. చివరిగా ఒక ట్విస్ట్ ఏంటంటే బేస్మెంట్లో స్టింగ్ చాలా గుడ్లను పెట్టుంటుంది. ఇప్పుడు ఆ గుడ్లన్నింటినీ పగలగొట్టుకుంటూ పదుల సంఖ్యలో స్పైడర్స్ బయటకు వస్తుంటాయి. ఇక్కడితో మూవీ ఎండ్ అవుతుంది. మీరు ఇక్కడి వరకు వీడియోని కంటిన్యూ చేస్తూ చూశారంటే మీరు ఈ వీడియో వల్ల కొంచెమన్నా ఎంటర్టైన్ అయ్యారని మేము ఫీల్ అవుతున్నాం. సో ఇక్కడి వరకు వీడియోని కంటిన్యూ చేస్తూ చూసిన వాళ్ళు ప్లీజ్ వీడియోని లైక్ చేసి మమ్మల్ని కొంచెం సపోర్ట్ చేయండి. మేము ఇలాగే మంచి మంచి ఇంట్రెస్టింగ్ కంటెంట్ తోటి మీ ముందుకు రావడానికి ప్రయత్నిస్తాం. వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్కి కానీ షేర్ చేయండి. అలానే ఈ మూవీ మీద మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. మనం మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.